మాతాకి. ఏంటి ఆకలిస్తుందా? భోజనం చేశారట కదా, మరి మీ దగ్గర గట్టిగా అరిస్తే అక్కడ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వారి దాకా వినిపించారు. భారత్ మాతాకి. ఢిల్లీలో ఒక ఆయన కూర్చో ఉంటారు, ఎవరు తెలుసా? మరి ఆయనకి వినిపించారు కదా. సత్యకుమార్ బేడు ఏదో మండలం జిల్లా పరిషత్ స్కూల్లో పిల్లలు మెల్లగా మాట్లాడుతున్నారు అనుకుంటారు కదా. భారత్ మాతాకి. మ్యూజిక్ ఆఫ్ చేసే. కొన్ని రాబోయే సంవత్సరాల్లో ఒక ప్రపంచ స్థాయి ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్గా అమరావతిని తయారు చేయడం రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఎంతో దార్శనికతగా దానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగస్వామిగా ఉంటూ భవిష్యత్తులో జరగబోయే ఈ అద్భుత ఘట్టంలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించబోతున్న గౌరవ శాసనసభ్యులు, మీ అందరి ప్రియతమ నాయకులు తెనాలి శ్రావణ్ కుమార్ గారికి, డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ పద్మావతి గారికి, డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి గారికి, డిసిహెచ్ఎస్ డాక్టర్ రంగారావు గారికి, డిఈఓ సలీల్ బాషా గారికి, ఎంఈఓ రాజశేఖర్ గారికి, భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం నాయకులు సుబ్బారావు గారికి, సుబ్రహ్మణ్యం గారికి, రాములు గారికి, బీజేపీ నా సహచర కార్యకర్తలు శ్యామ్ గారికి, బ్రహ్మయ్య గారికి, అదేవిధంగా మా మెడికల్ ఆఫీసర్లు ఇక్కడ వచ్చున్నారు, డాక్టర్ వసుంధర, డాక్టర్ కీర్తి, డాక్టర్ శివపార్వతి, డాక్టర్ శ్రీనివాస్, ఇతర ఆశా సోదరిమణులకి, ముఖ్యంగా ఈ కళాశాల హెడ్ మాస్టర్ నగేష్ గారికి, ఇతర ఉపాధ్యాయులకి అందరికీ నమస్కారం. పిల్లలందరికీ కూడా శుభాశీస్సులు. నేను వస్తుంటే ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, మనం వెళ్తున్న స్కూల్ పిల్లలు బాగా తెలియని వాళ్ళు, ఇటీవలే నేను వెళ్ళాను, బాగా కష్టపడి చదువుతున్నారు, బాగా కష్టపడి ఆడుకుంటున్నారు కూడా. టీచర్ కూడా మంచి చదువు చెప్తున్నారు. పిల్లలంతా రాబోయే రోజుల్లో తను చదువుకున్న స్కూల్కి మంచి పేరు తీసుకొచ్చి, అదేవిధంగా టీచర్లకు మంచి పేరు చెప్పి మరి భవిష్యత్తుని ఉజ్వలంగా తీర్చిదిద్దుకునే దిశగా చదువుకుంటున్నారని చెప్పారు. వచ్చిన తర్వాత కూడా సార్ అడుగుతున్న దానికి మీరు కొంతమంది సమాధానం చెప్పారు. ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకు వచ్చారు ఎమ్మెల్యే గారు, ఎందుకు వచ్చారు, మంత్రి గారు ఎందుకు వచ్చారు అని మీకు అనుమానం రావచ్చు. ఇవాళ ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం ఎవరైనా చెప్పగలరా? సరే, శ్రవణ్ గారు మన ఇదేంటి పవన్ ఇది సార్ ఆయన ప్రభాస్ గారి సినిమా వచ్చింది, ఏంటది? పవన్ కళ్యాణ్ గారి సినిమా. మరి అన్నీ తెలుసు మీకు. నేను ఎమ్మెల్యే గారిని అడుగుతుంటే మిమ్మల్ని అడిగిన ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పదా? నేను ఎమ్మెల్యే సార్ని అడిగితే టకా 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 చెప్పేస్తున్నారు. మంచిది, పిల్లలు ఈ వయసులో ఇలాగే ఉండాలి, ఆడుకోవాలి, అల్లరి చేయాలి, వినోదాన్ని కూడా పంచుకోవాలి, కానీ అన్నీ కాస్త మోతాదులో ఉండాలి. చదువు మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి, తోటి పిల్లలతో స్నేహభావంతో మెలగాలి, టీచర్లను గౌరవించాలి, ఇంట్లో పెద్దలను కూడా గౌరవించాలి. ఇవన్నీ మీరు చేస్తే మీ ఆరోగ్యాన్ని కాపాడే పని మాత్రం ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చేస్తారు. మీరు చేయాల్సిందల్లా ఏంటి? వ్యక్తిగత శుభ్రత పాటించుకోవాలా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మీ ఆరోగ్య సంరక్షణ వారు ఆదేశిస్తే నేను వచ్చి ఇక్కడ చేస్తున్నాను అనమాట. కాబట్టి మీ ఆరోగ్యం సంరక్షణగా బాగుండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి.
ఒక ఆరోగ్యవంతంగా ఉంటున్న వ్యక్తి మాత్రమే, ఒక హెల్దీ మైండ్ కెన్ ఓన్లీ మేక్ హెల్తీ డెసిషన్స్ కదా. మీరు ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన ఆలోచనలు చేయగలరు. ఆరోగ్యవంతమైన ఆలోచనలు చేస్తేనే అది సమాజానికి ఉపయోగపడగలదు. అందుకే చిన్న వయసు నుంచే ఈ రకంగా ఆరోగ్యంగా ఉంచడం కోసం కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి పిల్లలు అనారోగ్యం బారిన పడకుండా ఉండడం కోసం వారి కాపాడే ప్రయత్నంలోనే ఇవాళ డీవార్మింగ్ డేకి కేంద్రం నుంచి అల్బెండజోల్ అనే ఎంతమందికి తెలుసా? 1 కోటి. ఆ కెమెరా అటువైపు పెట్టండి, ఎవరు మాట్లాడుతున్నారో నోట్ చేయండి, దాని తర్వాత వాళ్ళకి పనిష్మెంట్ ఇద్దాం. ఒక కెమెరా అటువైపు పెట్టండి, భయపడకండి, ఊరికే అన్నా, నో పనిష్మెంట్. 1,11,63,000 మందికి ఇవాళ నుంచి 22 రోజుల లోపల అల్బెండో. ఎంతమందికి? 1,11,00,000. ఏది 1వ సంవత్సరం 1 నుంచి 5 సంవత్సరాల వయసున్న అంగన్వాడీలో ఉంటున్న వాళ్ళ దగ్గర నుంచి 6 సంవత్సరాల నుంచి డిగ్రీ కాలేజీలో చదువుతున్న వాళ్ళు, పాలిటెక్నిక్ చదువుతున్న వాళ్ళు, జూనియర్ కాలేజీలో చదువుతున్నారు, ఐటీఐ కాలేజీలో చదువుతున్న వాళ్ళు, నర్సింగ్ కాలేజీలో చదువుతున్న వాళ్ళు, వీళ్ళందరినీ కూడా గుర్తించి వీళ్ళందరూ కూడా మాత్ర ఇస్తున్నారు. ఎందుకంటే ఆ వార్మ్స్ అయితే ఏమంటాయో మనకు నులిపురుగా అంటాం, ఆ నులిపురుగులు మనకి అనారోగ్యానికి గురి చేస్తాయి. ఆ నులిపురుగుల కారణంగా మనలో పౌష్టికాహారం మాల్ న్యూట్రిషన్స్ వస్తుంది. మాల్ న్యూట్రిషన్ వస్తే మనం ఆరోగ్యవంతంగా ఉండలేం. దాని తర్వాత రక్తహీనత కూడా వస్తుంది, అనీమియా బారిన కూడా పడే అవకాశం ఉంది. దాని కారణంగా అనారోగ్యం, వాటి కారణంగా మనం స్కూల్లో సరిగా ఉండలేం, దేని మీద శ్రద్ధ పెట్టలేం, ఆటల్లో చురుగ్గా పాలు పంచుకోలేం, టీచర్లు చెప్తున్న మాట మీద ఏకాగ్రత వినలేం, పాఠాలు వినకపోతే ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేయలేం, హోంవర్క్ చేయకపోతే ఇవన్నీ ప్రభావం మీ చదువు మీద పడుతుంది. మీ చదువు మీద పడిందంటే మీ భవిష్యత్తు మీద పడుతుంది. మీరు అనారోగ్యంగా ఉంటుంటే మీ తల్లిదండ్రులు కూడా బాధపడుతుంటారు. దానికోసం గుర్తించి వాళ్ళ అల్బెండజోల్ మాత్రలు ఇచ్చే పని చేసి తద్వారా మీలో డీవార్మింగ్ చేసి మీరు ఆరోగ్యవంతంగా ఉంటూనే బాగా ఆడుకుంటూ అన్నిట్లో పాల్గొంటూ బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఈ రకమైన కార్యక్రమాన్ని ఇవాళ మనం తీసాం. దాంట్లో అందుకనే ఇవాళ మేము ఎక్కడో చేద్దామనుకుంటే మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, మనకు అసెంబ్లీ ఉంది కదా, మా నియోజకవర్గంలోనే మంచి పిల్లలు ఉన్నారు, 501 మంది చదువుతున్నారు, వాళ్ళకి వెళ్ళి చేద్దాము అంటే ఇద్దరం కనుకొని మాట్లాడుకొని నిన్ననే అనుకుంటే ఇవాళ వచ్చి మీ అందరితో గడిపే ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్, మన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు? మీ ఆరోగ్యానికి కేవలం మీకు మాత్రలు ఇవ్వడమే కాకుండా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం అనే కార్యక్రమం కింద ఇవాళ మీ చిన్న వయసులోనే 6 నెలల వయసు నుంచి 18 సంవత్సరాల దాకా ఉన్న వాటిల్లో 4Ds కి పరీక్షలు చేస్తున్నాం. ఏంటి? డెవలప్మెంటల్ డిలేస్, చిన్నప్పుడు ఏదైనా ఎదుగుదలలో సమస్యలు ఉంటే, చిన్నప్పుడే డిసీజెస్ ఉంటే, లేదా డిఫార్మిటీస్ ఉంటే, లేదా డెఫిషియన్సీస్ ఉంటే, ఏదైనా విటమిన్లు కానీ ఇతరత్ర ఉంటే వాటికి పరీక్షలు చేస్తున్నాం. 76,60,000 మందికి మన రాష్ట్రంలో ఈ ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న పిల్లలకి, అంగన్వాడీలో ఉంటున్న పిల్లలకి పరీక్షలు చేస్తున్నాం. ఈ 4 రకాల పరీక్షలు చేయడం వల్ల భవిష్యత్తులో 44 రకాల వ్యాధుల బారిన పడబోతున్నారో గుర్తించడానికి అవకాశం ఉంటుంది. సో మీరు భవిష్యత్తులో ఈ వ్యాధి బారిన వీళ్ళకి డెఫిషియన్సీస్ ఉన్నాయి, వీళ్ళకి డిసీజెస్ చిన్నపిల్లలు ఉన్నాయి, లేదా వీళ్ళకి డెవలప్మెంటల్ డిలేస్ ఉన్నాయి, వీటిని గుర్తించడం వల్ల మీకు భవిష్యత్తులో అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకునే ప్రయత్నం ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తూ ఉంది. అంటే మీ ఆరోగ్యం మీద ఎంత దృష్టి శ్రద్ధ పెట్టిందన్న విషయాన్ని పిల్లలు మీరు అందరూ అర్థం చేసుకోవాలి. మీరు అందరూ తెలియగలిగిన వాళ్ళు ఎందుకు ఇంత పెద్ద ప్రయత్నం చేస్తానని మీకు అనిపించవచ్చు. ఏమవుతుంది డిఫార్మిటీస్, మీ గతంలో ఉండేవి, గతంలో కొంతమందికి క్లెఫ్ట్ అంటారు తెలుసా, పెదవి ఇలా పోయి ఉంటుంది, కొంతమంది కాళ్ళు ఇలా ఉంటాయి, క్లెఫ్ట్ ఫుట్ అంటారు. ఇటువంటివన్నిటి కూడా చిన్నప్పుడే గుర్తించి దానికి మళ్ళీ గుర్తించితే సరిపోతుందా? అట్లా కాకుండా మళ్ళీ డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ అని పెట్టి దాంట్లో వాళ్ళకి చికిత్స అందిస్తే ఇవాళ పుట్టినప్పుడు క్లెఫ్ట్తో పుట్టిన పాప దాంట్లో తీసుకున్న తర్వాత సర్జరీ చేసిన తర్వాత నార్మల్గా అవుతుంది. నార్మల్గా మిగతా పిల్లలు హేళన చేయకుండా స్కూల్కి వెళ్ళి చదువుకోగలుగుతుంది. అదేవిధంగా కాలు వంకరపోయిన వాళ్ళు కూడా వెళ్ళగలుగుతున్నారు, ఆరోగ్యంగా ఉంటున్నారు, మంచి చదువుకోగలుగుతున్నారు, మంచి భవిష్యత్తు నిర్మించుకోగలుగుతున్నారు. ఈ రకంగా అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తా ఉంది. అదేవిధంగా అందరికీ ఇప్పుడు మీకు చేస్తున్న పరీక్షలందరికీ డిజిటల్ హెల్త్ రికార్డ్ క్రియేట్ చేస్తున్నాం. మీకు అందరికీ ఒక ఐడి ఇస్తున్నాం, మీకు తెలియదు. మీకు భవిష్యత్తు ఎప్పుడన్నా ఇప్పుడే మానస వాళ్ళు వచ్చి పాట పాడిపోయారు. మానసకి ఎప్పుడన్నా భవిష్యత్తులో ఏదైనా వ్యాధి వస్తుందంటే మానస డిజిటల్ హెల్త్ రికార్డు ఉంటుంది. ఆసుపత్రికి పోతే మానస ఐడి కొడతారే, మానస ఎప్పుడు టెస్ట్ చేసుకుంది, ఎప్పుడు ఏ రకమైన మందులు వాడింది, మానసకి ఏదైనా ఆరోగ్యం బాగోలేకపోతే ఏ డాక్టర్ చూశాడు, లేకపోతే ఎక్స్రే తీసుకుంటే ఏ ఆసుపత్రులు తీసుకున్నారు, దాంట్లో రిజల్ట్ ఏంటి అంటే భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా మీకు ఇబ్బందులు లేకుండా డిజిటల్ హెల్త్ రికార్డు చేసే. మీకు తెలిసే మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఐటీ అంటుంటారు,
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటుంటారు, మిషన్ లెర్నింగ్ అంటున్నారు. ఇప్పుడు ఏకంగా మీకోసం ఏకంగా క్వాంటమ్ వాలీనే అమరావతికి తీసుకొస్తున్నారు. ఇది టెక్నాలజీని మనం ఉపయోగించుకుని ఆరోగ్య సంరక్షణ చేపట్టే దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. అది కాకుండా ఆర్కేఎస్కే గురించి కూడా ఇవాళ ప్రోగ్రామ్ ఆఫీసర్ మాట్లాడారు. ఆర్కేఎస్కే గురించి మా ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆర్బీఎస్కే ప్రోగ్రామ్ ఆఫీసర్ ప్రశాంత్ గారి గురించి మర్చిపోయాను నేను. ఆర్కేఎస్కే గురించి దాంట్లో ఏంటి, ఆర్కేఎస్కే మీరు కూడా ఉన్నారా? ట్యూటర్స్ ఉన్నారా దీంట్లో? పీర్ ట్యూటర్స్ ఉన్నారు కదా. పీర్ ట్యూటర్స్ పెట్టారు. 18,000 మంది టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చి దాదాపు 80,000 మంది స్టూడెంట్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చాం. దీంట్లో ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇస్తున్నాం. ఎందుకంటే చాలా మంది మీ వయసులో ఉంటున్న పిల్లలు, అడోలసెంట్ ఏజ్ లో ఉంటున్న పిల్లలు, 13 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల్లో వయసు ఉంటున్న పిల్లలు 57% మందికి అనీమియా ఉంది. దానికి ఎందుకు కారణం? ఇది నులిపురుగులో కారణం అయితే, పౌష్టికాహారం తీసుకోకపోవడం అనేది ఒక కారణం అయితే, దాని ద్వారా అనీమియా కారణంగా చాలా ఇబ్బందులు వస్తాయి. తర్వాత మీరు పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టాలంటే అప్పుడు కూడా బాలింతలు అయినప్పుడు అనీమియా కారణంగా దాని ప్రభావం మీ ఆరోగ్యం మీద, పుట్టబోయే బిడ్డ మీద కూడా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే ఐరన్ టాబ్లెట్లు ఇచ్చే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తాం. దానికి ఆర్కేఎస్కే అని కేంద్ర ప్రభుత్వం నుంచి మందులతో సహా పంపిస్తారు. ఇవన్నీ పౌష్టికాహార లోపం కారణంగా జరుగుతున్నాయి. అందుకని ఏం చేశారు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు ఒక పథకాన్ని తీసుకొచ్చారు. ఆ పథకానికి ఒక పేరు పెట్టారు, మధ్యాహ్న భోజన పథకానికి ఒక పేరు పెట్టారు. బొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని పెట్టి మీ అందరికి కూడా పౌష్టికాహారం, గతంలో ఏంటంటే మామూలు ఇచ్చేది, అటు కాకుండా ఇప్పుడు ప్రోటీన్ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ ఇచ్చే దిశగా ఇంకా రాబోయే రోజుల్లో దాన్ని మీకు మిల్లెట్స్ ఇచ్చి మంచి ఆరోగ్యవంతంగా ఉండేలాగా ఆ శక్తిని పొంది మీరు ఆటలు కానీ చదువు మీద దృష్టి పెట్టేలాగా కూడా ఇవాళ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకని ఈ కార్యక్రమాలు తీసుకొచ్చి, ఇటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చి ఎందుకు ఇవన్నీ చేస్తున్నారంటే, మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అంటుంటారు స్వర్ణాంధ్ర స్వచ్ఛంగా ఒకటి, స్వర్ణాంధ్ర ఒక వెల్దీ ఆంధ్రప్రదేశ్, హ్యాపీ ఆంధ్రప్రదేశ్. 2047 రిలవెన్స్ ఏంటి చెప్పండి? 2047 మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి అవుతుంది. అప్పటికి ఈ దేశం ప్రపంచ దేశంలోనే నెంబర్ 1గా ఉండాలా అని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన లక్ష్యం నిర్ణయించారు, వికసిత భారత్ అని. ముఖ్యమంత్రి గారేమో స్వర్ణాంధ్ర ఒక వెల్దీ హ్యాపీ, ఒక ఆరోగ్యవంతమైన, వెల్దీ సుసంపన్నమైన, హ్యాపీ సంతోషకరమైన, ఒక ఆరోగ్యవంతమైన, సుసంపన్నమైన, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మించాలని లక్ష్యం పెట్టారు. అవన్నీ ఎవరు నిర్మిస్తారు? ఈ స్టేజ్ మీద ఉన్న అందరం పెద్దోళ్ళం అయిపోయి ఉంటాం, కట్ట మీదలోనో వీల్ చైర్లోనో, సరే పోతుంటాం. అది ఇంకా 22 ఏళ్ళ తర్వాత మనం నిర్మించాల్సిన ఆంధ్రప్రదేశ్ ఉంది. దాన్ని ఎవరు నిర్మించాలా? అందుకని మిమ్మల్ని ఆరోగ్యవంతంగా ఉండాలని ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఆరోగ్యవంతమైన పిల్లలు ఉంటే ఆరోగ్యవంతమైన రేపు సమాజానికి మన ముందు ప్రధానమంత్రి గారు నిర్దేశించిన వికసిత భారత్ నిర్మాణం కానీ, లేదా మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా స్వర్ణాంధ్ర నిర్మాణం జరగాలంటే అది మీ భుజస్కంధాల మీద ఉంది. కాబట్టి ఇప్పుడు అనేక కార్యక్రమాలు చెప్పారు. వ్యక్తిగత పరిశుభ్రత గురించి చాలా ముఖ్యమైన విషయం. మనం ఎంతో టైం వేస్తుంటాం, ఆడుకుంటాం, నీటిల్లో మట్టిలో ఆడుకుంటున్నాం. అనేక రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి, అనేక రకాల జెర్మ్స్ ఉంటాయి, ప్యాథోజన్స్ ఉంటాయి, మన కళ్ళకు కనిపించవు. వాటిని మనం శుభ్రంగా చేసుకుని మన చేతులు సరిగ్గా కడుక్కోవడం, బయటికి వెళ్ళినప్పుడు వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవడం, లేదా మరుగుదొడ్డిని వాడినప్పుడు మరింత శుభ్రంగా చేతులు కడుక్కోవడం, భోజనానికి ముందు ఒకసారి చేతులు కడుక్కోవడం. ఈ వ్యక్తిగత పరిశుభ్రత ఉంటే ఇటువంటి నిలుపురులు మనకు నెలకొండి ఉంటాయి. ఇటువంటి అనారోగ్యం బారిన మనం పడకుండా ఉంటాం. కాబట్టి వ్యక్తిగత పరిశుభ్రతను చేయాలా? వ్యక్తిగత పరిశుభ్రత సరిపోయిందా? పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి కదా. మన దగ్గర చూస్తున్నాం ఇప్పుడంటే పని జరుగుతోంది, లేకపోతే ఎవరో వచ్చి చేయాలని కాకుండా మనమే వారంలో ఒక 4 గంటలను కూడా మొత్తం మన ప్రిమిసెస్ అంతా స్వచ్ఛంగా తయారైపోతుంది. దాని తర్వాత చెట్లు నాటుకోవచ్చు, చెట్లు ఉంటే నీళ్ళు ఉంటాయి. ఇవన్నీ వీటి ఇంట్లో కూడా సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత కూడా ఈ వయసు నుంచి మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా ఉంటారని తెలియజేస్తూ, ఇవాళ మంచి నాయకత్వం ఉంది, మనకు ఒక మంచి నాయకత్వం ఉంది, మంచి అవకాశాలు ప్రభుత్వం నుంచి అనేక రకాల అవకాశాలు వస్తున్నాయి. మీకు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను కూడా మన రాష్ట్రానికి ఐఐటి వచ్చింది, ఎన్ఐటి వచ్చింది, ఎయిమ్స్ వచ్చింది, ఐఐటీలు వచ్చాయి, ఐఐటీడీలు వచ్చాయి, ఐఐఎఫ్టీ వచ్చేసింది, లేదా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ వచ్చింది, లేదా కల్నరీ ఇన్స్టిట్యూట్ వచ్చింది. ఇట్లా అనేక రకాలైన ఇన్స్టిట్యూట్లన్నీ చాలా ప్రతిష్టాత్మక సంస్థలన్నీ మన రాష్ట్రానికి వస్తున్నాయి. ఎందుకు? పైన కింద నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి మీ భవిష్యత్తు నిర్మాణం కోసం ఇవాళ అన్ని తీసుకొస్తున్నారు. ఇటువంటి నాయకత్వం ఉన్నప్పుడు మన గురించి ప్రతి విషయాన్ని మనందరం కుటుంబ సభ్యులుగా భావించి వాళ్ళు పని చేస్తున్నప్పుడు మనం కూడా అంతే బాధ్యతగా వెలగాలి.
అంతే, మనం చేయాల్సిన పనులు చేయాలి. మనం బాగా చదువుకోవాలా, ఆడుకోవాలా, టీచర్లను గౌరవించాలా, మనకి ఊరికి మంచి పేరు రావాలా, భవిష్యత్తులో మీరు పై స్థాయికి రావాలి, ఆ దిశగా వెళ్ళాలని తెలుసు. చిన్నగా చివరిగా ఒక చిన్న విషయం చెప్పేసి మీకు ఎటువంటి నాయకత్వం ఉంది మన దేశంలో అనే విషయాన్ని చెప్పేసి ముగిస్తాను. నేను మొన్న మధ్య లండన్కి వెళ్తున్నా. లండన్కి వెళ్తే ట్యాక్సీలో ఎక్కా, నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఎక్కి ఐ టోల్డ్ హిమ్ టేక్ మీ టు షోడీచ్ రోడ్ అని. వాట్ ఐ డూ హ్యావ్ పోస్టల్ కోడ్ అని. ఐ సెడ్ ఐ డోంట్ హ్యావ్ పోస్టల్ కోడ్ బట్ ఐ కెన్ గివ్ యూ అని ఓపెన్ చేసి లొకేషన్ అని చెప్పి తీసి ఇచ్చా. ఇచ్చిన తర్వాత ఫోన్ తీసుకున్నాడు, నాకు రిటర్న్ ఇచ్చేసాడు. రిటర్న్ ఇస్తున్నప్పుడు చెయ్యి బటన్ తగిలింది. బటన్ తగిలితే స్క్రీన్ షాట్ ఓపెన్ అవుతుంది కదా, స్క్రీన్ సేవర్, అది అయిపోయింది. వాడు మళ్ళీ వెనక్కి తిరిగి మ్యాన్ గివ్ మీ దట్ ఫోన్ బ్యాక్ అన్నాడు. నేను వడపోయాను అన్న, జస్ట్ వాట్ హ్యావ్ ఏ లుక్ ఎట్ ఇట్, గివ్ మీ దట్ ఫోన్ బ్యాక్ అన్నాడు. నేను ఆలోచిస్తుండే, నా పక్కన ఫ్రెండ్ అన్న ఫోన్ ఇద్దన్నా వేరే దేశము, ఫోన్ ఇస్తే వాడు ఫోన్ తీసుకొని పారిపోతే ఎలాగా అన్నాడు. నేను ఆలోచించి 5,000 రూపాయలు ఫోన్ తీసుకొని పారిపోతాడు, 20 లక్షల కారు ఉంది కదా తీసుకొని మేము ఇండియాకి పారిపోదామని ధైర్యంగా ఫోన్ ఇచ్చా. ఇస్తే తీసుకొని చూశాడు. దాంట్లో నేను మోడీ గారితో ఫోటో ఉంది, నాది షేక్ హ్యాండ్ ఇస్తా. మ్యామ్ యూనో మిస్టర్ మోదీ అన్నాడు. నేను యా హౌ డూ యూ నో హిమ్ అన్నాడు. నేను బీజేపీకి నేషనల్ సెక్రటరీ కూడా, ఇక్కడ మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మంత్రి, బీజేపీ నేను బీజేపీ నేషనల్ సెక్రటరీ. 10 మంది ఉంటారు దేశంలో అంటే వాళ్ళు నా సైజ్ చూస్తే నమ్మడు, వాళ్ళు నమ్మించలేను. అందుకని నేను చెప్పి ఐ వర్క్ ఫర్ ద పార్టీ. ఎట్లయితే తెలుగుదేశం పార్టీ వర్కరో శ్రావణ్ గారు, నేను బీజేపీ పార్టీ వర్కర్ కాబట్టి ఐఎమ్ వర్కర్ ఆఫ్ బీజేపీ అన్న. వాడు మళ్ళీ ఇప్పుడు ఒకసారి హీ లీన్ బ్యాక్ టువర్డ్స్ మీ, స్ట్రెచ్ హిస్ హ్యాండ్ అండ్ సెడ్ మ్యాన్ గివ్ యువర్ హ్యాండ్. ఏంద్రా అంటే నా ఫ్రెండ్ అన్న ఏంటన్నా వీడు ఎంతసేపు ఫోన్ అడిగాడు, ఇప్పుడు చెయ్యి అడుగుతున్నాడు, ఏంటో చేస్తున్నాడు వీడని. అరే ధైర్యంగా ఫోనే తీసుకోలేకపోయాడు, నా చెయ్యి మాత్రం లాక్కెళ్ళిపోతాడా, ఏమైతే ఏం తెలియని చెయ్యి ఇచ్చా. వాడు నా చెయ్యి పెట్టుకొని మ్యాన్ యూ షుక్ ది హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ మోడీ, లెట్ మీ షేక్ యువర్ హ్యాండ్స్ అండ్ లెట్ మీ హ్యావ్ ది ప్లెజర్ ఆఫ్ షేకింగ్ ది హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ మోడీ ఈజ్ అ గ్లోబల్ లీడర్ అని. నేను గూస్ బంప్స్ వచ్చాయి. ఎవరు ఈ మాట అనింది? మన హెడ్ మాస్టర్ మహేష్ గారు, లేదా మన ఎమ్మెల్యే గారు, లేదా మన రాష్ట్రంలోని ఇంకో రాష్ట్రానికి దేశంలోని ఇంకో రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, లేదా మన దేశంతో మంచి బయోలాటరల్ రిలేషన్షిప్ ఉంటున్న సింగపూర్ లాంటి దేశము, ఇతర దేశాల్లో కాదు. మనల్ని 300 సంవత్సరాల పాటు పాలించి మన దేశంలో అన్ని దోచుకొని మనల్ని ఒక బానిసలుగా చూసి మనం కొన్ని కోట్ల 100,000 కోట్ల 20-60 ట్రిలియన్ డాలర్ల సొమ్మును దోచుకెళ్ళిపోయి మనల్ని బానిసలుగా చూడటమే కాకుండా మనం ఏమీ చెయ్యలేము అని ఒక బానిస మనస్తత్వాన్ని జొప్పించిన దేశానికి సంబంధించిన బ్రిటిష్ పౌరుడు ఇవాళ మీ దేశ ప్రధాని ప్రపంచ నాయకుడయ్యా, అటువంటి నాయకత్వం ఉందని పొగుడుతున్నాడంటే మనందరికీ గర్వకారణం. అటువంటి నాయకత్వం ఇవాళ దేశంలో ఉంది. రాష్ట్రంలో కూడా నిరంతరం 75 సంవత్సరాల వయసులో కూడా మీరు నిరంతరం చంద్రబాబు నాయుడు గారు చూడండి, ఎప్పుడు రెస్ట్ తీసుకుంటూ ఉంటారండి. ఎప్పుడు చూసిన పని మేము పరిగెత్తలేకపోతున్నాం, ఆయన వెంట పరిగెత్తడానికి మేము ఇబ్బంది పడుతున్నాం. అటువంటి నాయకత్వం ఉంది. ఏదైనా సరే తప్పు జరిగితే నిలదీసే మనస్తత్వం ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇటువంటి నాయకత్వం ఉన్నప్పుడు, ఇటువంటి అద్భుత అవకాశాలు మన ఆరోగ్యం గురించి వాళ్ళు ఆలోచిస్తున్నాడు. ప్రభుత్వం ద్వారా అందిస్తున్న అనేక పథకాలు కానీ లేదా చదువు మీద మనకు ప్రత్యేకంగా అనేక సంస్థలను తీసుకొస్తున్నప్పుడు మనం బాధ్యత తెలుసుకొని అదే ప్రభుత్వం వైపు నుంచి ఇంత జరుగుతున్నాయి, మనం కూడా కష్టపడి చదవాలా. ప్రభుత్వంలో లక్ష్యాలు నిర్దేశించుకుంటున్నారు, మన మీద నమ్మకంతో వికసిత భారత్ నిర్మాణం కానీ మన మీద నమ్మతో స్వర్ణాంధ్ర నిర్మాణం చేయాలని అంత పెద్ద నాయకులు అనుకుంటున్నారు. ఆ బాధ్యత నెరవేర్చాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేమే పని రేపు చేసి చూపించాలనే ఒక విశ్వాసంతో మీరు చదవాలా. మీరు అదే రకంగా మీ సామాజికంగా కూడా మీరు ఇతరత్ర పనులు జోక్యం చేసుకుంటూ చేయాలని నేను కోరుకుంటూ, మీ అందరూ కూడా ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ, మరి నేను చెప్పిన పనులన్నీ చేస్తారా? బాగా చదువుకుంటారా? బాగా ఆడుకుంటారా? బాగా సినిమాలు చూస్తారా? సరే, మీ టీచర్లను గౌరవిస్తారా? తల్లిదండ్రులను గౌరవిస్తారా? థ్యాంక్ యూ, ధన్యవాదాలు.